చాలా తప్పే. అతను ఎన్నుకోబడిన వ్యక్తి. రెండోది, నేరం రుజువు కాలేదండి, నేరం ఆరోపణ అయింది. ఈరోజు చూసే ఉంటారు 100% ఇదే చేశారు. అంటే జానీ మాస్టర్ ఉదంతాన్ని చేశారు. అంటే జానీ మాస్టర్ ఉదంతాన్ని సీనియర్ నిర్మాతగా మీరు ఎలా చూస్తారు? అంటే ఎలా చూస్తారనంటే, ఇప్పుడు జరుగుతుండే విషయం చూస్తుంటే ఏదో చాలా రాంగ్ ట్రాక్లో ఉంది ఇది మొత్తం అని నా ఫీలింగ్. అంటే బేసిక్గా వెళ్తుండే విధానం ముందేదో ఛాంబర్లో కమిటీ డిస్కస్ చేస్తుందన్నారు, లేకపోతే ఇదన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. కానీ బట్ ఇండస్ట్రీకి మాత్రం పెద్ద డ్యామేజీ, పెద్ద. ఛాంబర్ కమిటీ వాళ్ళే డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ని తొలగించారు. అదైతే 100% రాంగ్ అండి. అసలు ఛాంబర్కి ఆ రైటే లేదు. ఆ రైట్ అనేది కానీ ఉంటే, ఛాంబర్ వాళ్ళు కానీ తొలగించుంటే, నేనే దాన్ని పెద్ద యాజిటేషన్ చేస్తాను. ఛాంబర్ అనే దానికి, ఫెడరేషన్కి ఇలాగా ఉంది, దీని మీద మీరు చర్య తీసుకోండి అని రాయగలరు తప్పితే, వాళ్ళు తీసేదానికి వాళ్ళకి లేదు. రేపు ఛాంబర్ వాళ్ళని ఫెడరేషన్ వాళ్ళు తీసేసేదానికి ఉండదు. వాళ్ళ అసోసియేషను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ వాళ్ళు తీసేసినా చాలా తప్పే. అతను ఎన్నుకోబడిన వ్యక్తి. రెండోది, నేరం రుజువు కాలేదండి, నేరం ఆరోపణ అయింది. ఈరోజు ఒక కేసు బుక్ అయిపోయినంత మాత్రాన వాడు ఇది చేసేసినట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ చెప్తున్నారు ఇలా నన్ను ఇది చేశారని. పోనీ విట్టేస్తున్నారా ఎవరన్నా? పోనీ ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్గా కానీ అయ్యి ఉంటే, నిన్న రేప్ చేసి ఉంటే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉందనుకోండి, టెస్ట్ చేయగానే తెలిసిపోయిండేది జానీ మాస్టర్ ఆవిడ రేప్ చేశాడా లేదా అని. 6 సంవత్సరాల క్రితం నన్ను ఇది చేశాడని చెప్తున్నారు. ఇది ఎంతవరకు యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీరు చెప్పండి, ఇట్ ఈజ్ రైట్? ఫిలిం ఉమెన్ సేఫ్టీ కమిటీ కూడా అంటే ఏదో జరిగిందన్న యాంగిల్లోనే ఆయన పదవి నుంచి తొలగించామని చెప్పి ఒక కమిటీ కూడా సమావేశమైంది, మీరు చూసే ఉంటారు. 100% ఆ కమిటీ ప్రెస్ మీట్ పెట్టడమే రాంగ్ అండి. ఆ కమిటీకి ఇచ్చింది ఏంటో తెలుసండి పవర్స్. మీరు గోప్యంగా విక్టమ్స్ని బయట పెట్టకుండా విచారించి దాని తప్పుల్ని డిపార్ట్మెంట్కి చెప్తే, డిపార్ట్మెంట్ విల్ టేక్ ద యాక్షన్. వీళ్ళ చేతుల్లో లేదండి, వీళ్ళేమీ జడ్జిలు కాదు. తప్పది అంటే తెలియకుండా ఏదో కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుందో ఆ టైప్లో ఉంది.